రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నారా లోకేష్ శివసేన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుపరిపాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు సారథ్యంలో వందలాది మహిళలు చంద్రబాబు కటౌట్తో భారీ ర్యాలీ నిర్వహించి పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపారు. అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1103వ రోజు ప్రతిపాడు దేవర్ష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ విజయ సౌజన్యంతో పేదలకు చీరలు, బిర్యానీ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, ఉచిత గ్యాస్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, త్వరలో సూపర్ 6 హామీలలో మిగిలిన పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపాక వీరవెంకట సత్యనారాయణ, బత్తుల సూర్యప్రసాద్, అడప జగదీష్, మండపాక నాగబాబు, అంగాని శేషగిరి, వర్మ ఫిరోజ్, మచ్చినపల్లి పార్వతి, సత్యవతి, పద్మ, విజయలక్ష్మి, రాణి, రామలక్ష్మి, జ్యోతి, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ ఒక్క సంవత్సరంలోనే అనేక సంక్షేమ పథకాల ద్వారా మరి తెలుగుదేశం పార్టీ ఎంతోమంది పేదవారికి అండగా ఉంటూ, అదేవిధంగా అమ్మకి వందనం కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున వేయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా గ్యాస్ పథకం, అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన పేదవారికి గుండె చప్పుడుగా మరి ఈరోజు ఆయన చేస్తున్న తీరు అమోఘము. అదేవిధంగా నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చుబాబు గారు మరి రాష్ట్రంలోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రతి పేదవాడికి అండగా ఉంటున్నారు. అదేవిధంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం సంవత్సరం అవుతుంది. మేమందరం ఒక తెలుగుదేశం కార్యకర్తగానే చనిపోతాం, తెలుగుదేశం కార్యకర్తగానే బతుకుతాం. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని ప్రవేశపెట్టే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవారి గుండెల్లో మరి ఆయన నిలవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ సంక్షేమ పథకాలు కాకుండా వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఆయన అనుకున్న 6 పథకాలతో పాటు అనేక పథకాలు చేపట్టాలని, కార్యకర్తలు కూడా అండగా ఉండాలని. జై చంద్రబాబు.